ఏంటో నా జీవితం. కమ్మగా పల్లెటూరి పిల్లని కోడలిగా తెచ్చుకుందాము. పల్లెటూరి పిల్ల అయితే అణిగిమణిగి ఉంటుంది, చెప్పిన మాట వింటుంది, పైగా ఇంటి పనులన్నీ చేస్తుంది అనుకుంటే వీడేమో విదేశీ కోడలను తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు. అదేమంటే ఆ అమ్మాయికి కూడా అన్ని పనులు వచ్చమ్మా, మనలో అందరితో కలిసిపోతుంది అని చెప్తున్నాడు. సరే చూద్దాం, పెళ్ళై వారం రోజులే కదా అవుతుంది. ఈ కోడలి సంగతి ఏంటో, కోడలి పనులేంటో అన్నీ చూద్దాం అని తనలో తాను మాట్లాడుకుంటుంది అత్తగారు. ఆంటీ ఆంటీ, ఏంటో ఈ ఆంటీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఉదయాన్నే పిలిచిందంట నన్ను రమ్మని చెప్పి, ఇప్పుడు ఆంటీ కోసం వస్తే ఆంటీ మాత్రం లేదు. ఎంతైనా ఈ మధ్యన ఆంటీకి బాగా పెత్తనాలు ఎక్కువయ్యాయి. చెప్తా ఆంటీ వచ్చిన తర్వాత ఒకసారి అడగాలి, పిలిచినప్పుడు మనిషి వచ్చే వరకు ఎందుకు ఎదురు చూడవంటి అని అనుకుంటూ కోడళ్ళు అత్తగారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటంటే నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? ఎంత పిలిచినా నువ్వు పలకట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఉదయాన్నే నన్ను ఎందుకో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పారంట. రామ్ ఆఫీస్కి వెళ్తూ నాకు చెప్పాడు. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకి వస్తున్నాను. చెప్పండి ఆంటీ, ఎందుకు పిలిచారు? నేనా? నాకు దొరకని అదృష్టం పక్కింటి పద్మాంటికి దొరికిందంటే చూడ్డానికి వెళ్ళానులేమ్మా. పల్లెటూరు నుంచి కొత్తగా కోడలు వచ్చింది పద్మాంటి ఇంటికి. ఇంటి పనులు వంట పనులు ఎంత బాగా చేస్తుందనుకుంటున్నావు? అదే ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయి పద్ధతి పాడు చూద్దామని వెళ్ళాను. చాలా లక్షణంగా ఉంది పిల్ల. అయినా నిన్ను ఉదయం ఎప్పుడో పిలిస్తే ఇప్పుడు ఆర్చుకొని తీర్చుకొని కిందకొచ్చి ఎందుకు పిలిచావాంటీ అంటావేంటి? ఏదైనా పని ఉంటేనే పిలుస్తారు కదా. అదేం లేదంటీ, కొంచెం నైట్ వర్క్ ఎక్కువగా ఉంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా, అందుకే ఉదయాన్నే నిద్రలేచేసరికి లేట్ అయ్యింది. అందుకే కిందకి రాలేకపోయాను. మీరంటే రెస్పెక్ట్ లేక కాదంటీ, అయినా ఇప్పుడు వచ్చానుగా, ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పిన పనులన్నీ చకాచకా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏముందమ్మా, ఏమీ లేదు. పల్లెటూరి కోడల్ని చేసుకుందాంరా, కాస్త ఒక ముద్ద వండి పెడుతూ ఇంటి పట్టునే ఉంటుంది అంటే ఈ అమ్మాయి కూడా ఇలాగేనమ్మా. రేఖ కూడా ఇంటి పని వంట పని బాగా చేస్తుంది అని నా కొడుకు చెప్పాడు. అందుకే నిన్ను కోడలుగా చేసుకున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇవాళ నుంచి వంటగదిలో పనులన్నీ నువ్వే చూసుకోమ్మా. వెళ్ళి ఈ రోజుకి కావాల్సిన వంట అంతా చెయ్యి. ఈరోజు మీ మావయ్య గారు కూడా మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వస్తారు అని చెప్పి అత్తగారు కోడలిని వంట డ్యూటీ అప్పగిస్తుంది. సరే అత్తయ్య, మరీ ముందే వంట అంటే కష్టం అత్తయ్య. అంటే నాకు చేయడం రాదని కాదు, శుభమా అంటూ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి ముందు వంట చేయడం ఎందుకని, ముందు ఏదైనా మీకు ఇష్టమైన స్వీట్ ఒకటి తయారు చేసి తీసుకొస్తాను. మీరు ఆ స్వీట్ తింటూ రిలాక్స్ అవుతూ ఉంటే నేను మధ్యాహ్నంలోపు వంట చేస్తాను. సరేనా అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తుంది కోడలు. అయ్యో, రామేమో ఆఫీస్కి వెళ్ళాడు, అత్తయ్య ఏమో నన్ను వంట చేయమని చెప్తుంది. నాకేమో వంట చేయడం రాదు. ఆంటీకి ఈ విషయం తెలీదు. రామేమో పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అమ్మ తెలుసుకుంటుంది, అమ్మకి మనం చెప్పి ఒప్పిద్దామన్నాడు. కానీ ఇప్పుడైతే వంట చేయకుండా తప్పదు కదా. ఏదో ఒక రకంగా యూట్యూబ్లో చూసైనా సరే స్వీట్ చేద్దాం. అయ్యో, నా ఫోను అత్తయ్య దగ్గరే ఉండిపోయింది. సరేలే, స్వీటే కదా, చేసేద్దామని స్వీట్ తయారు చేస్తుంది. అత్తయ్య అత్తయ్య రండి, ఇలా కూర్చోండి. మీకోసం వేడిగా స్వీట్ తయారు చేశాను. మీరు వచ్చి కూర్చుంటే నేను వంటగదిలో నుంచి స్వీట్ తీసుకొచ్చి మీకు వడ్డిస్తాను అని అత్తగారిని పిలిచి కూర్చోబెడుతుంది. ఆ స్వీట్ కొంచెం తినిన వెంటనే అత్తగారు, వామ్మో కారం కారం, ఏంటి స్వీట్ కారంగా ఉందేంటి, అసలు నీకు వంటలు వచ్చా రావా అని ఎవరైనా స్వీట్ అని అందులో కారం కలుపుతారా అని, అమ్మో కడుపులో మంట తట్టుకోలేకపోతున్నాను,
దేవుడా, బాబోయ్ అంటూ అత్తయ్య అరుస్తూ ఇల్లంతా తిరిగి కొంచెం కూలింగ్ వాటర్ తాగి అప్పుడే స్థిమితపడి అలా కూర్చుంటుంది. అయ్యయ్యో, ఐఎమ్ సారీ అత్తయ్య, బై మిస్టేక్ ఏదో అలా జరిగి ఉంటుంది ఆంటీ. ఇక మీదట అలా జరగకుండా చూస్తాను. ఏదో సంథింగ్ రాంగ్ జరిగింది. లేకపోతే స్వీటు కారంగా ఉండటం ఏంటి? ఏదో వంటగదిలో తెలియక షుగర్ అనుకొని కారం వేసినట్టున్నాను అని మనసులో ఇలా అనుకుంటుంది. స్వీట్ ఎలా తయారు చేస్తారో నాకు తెలిస్తేనే కదా నేను తయారు చేయడానికి. కర్రీలో లాగే ఉప్పు కారం వేస్తారనుకున్నాను, కానీ షుగర్ వేస్తారని నాకెక్కడ తెలుసు. ఉండండి, మళ్ళీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అత్తగారు అది తాగిన వెంటనే, వామ్మో ఇంత ఉప్పుగా ఉందేంటి అని వెంటనే వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది. వామ్మో, నాకు అర్థమైంది నీకు వంట రాదని, ఇక నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నావని కూడా నాకు అర్థమైంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని, నా కొడుకు నిన్ను నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని నా మీద నువ్వు కక్ష సాధిస్తున్నావు కదా. నీకు వంటలు వచ్చినా కూడా రానట్లుగా ఇలా చేస్తున్నావు అని అక్కడి నుంచి అత్తగారు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అత్తగారు పరుగు పరుగున ఇంటి ముందుకు వస్తుంది. నాకు నీ వంట వద్దు, ఏమీ వద్దే బాబు. నా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేటట్లున్నాయి నీ వంటలు తిని. నువ్వు నా వెంట రావద్దు. నువ్వు నా కోసం ఏం వంటలు చేయొద్దే. నేనే పని మనిషిని పెట్టుకుంటాను, లేదా నేను తినే 4 మెతుకులు నేను వండుకోలేకుండా లేను. నువ్వు నా వెంట రావద్దు, వెళ్ళిపో అని కోడల్ని తిడుతుంది. ఆంటీ ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ. ఇందాకేదో 2 సార్లు పొరపాటు జరిగిపోయింది. ఈసారి మాత్రం అలా జరగనివ్వను. మీకోసం మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాను ఆంటీ. ప్లీజ్ ఆంటీ, వచ్చి 2 ముద్దలు తినండి ఆంటీ. ఇది కూడా ఫ్లాప్ అయిందంటే ఖచ్చితంగా నేను ఇంకా లైఫ్లో వంటలు చేయను ఆంటీ. ప్లీజ్ ఆంటీ, రండి ఆంటీ. రామ్ కనుక ఈ విషయం తెలిసిందంటే నన్ను బాగా అరుస్తాడంటీ అంటుంది. సరే కదా పాపం అని వెళ్ళి అత్తగారు బిర్యానీ తింటుంది. బిర్యానీని ఈసారి కోడలు వెరైటీగా షుగర్తో తయారు చేస్తుంది. ఇక అంతే, కారం, ఉప్పు, షుగరు 3 కడుపులోకి వెళ్ళిపోవడంతో అత్తగారికి మోషన్స్ పట్టుకుంటాయి. ఉసే, నాకు తెలిసే నువ్వు కావాలనే చేస్తున్నావని, నన్ను ప్రాణాలతో చూడటం నీకు ఇష్టం లేదని అనుకుంటూ అత్తగారు బయటికి పరుగులు తీస్తుంది. అత్తగారు బాత్రూంలోకి ఇంటికి పాపం కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతూనే ఉంటుంది. బాగా అలసిపోయి నీరసించిపోయిన అత్తగారు బాత్రూమ్ ముందే ఉయ్యాల్లో నీరసంగా కూర్చుంటుంది. ఏంటి, నేను విన్నది నిజమేనా? కోడలు వంట చేస్తే అది తిని నీకు మోషన్స్, వాంతులు, కడుపులో మంట వచ్చి కోడల్ని ఎలా పడితే అలా తిట్టావంట. నువ్వంటే నాకు ఇష్టం లేదని, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నావన్నావంట. మన పని వాళ్ళు చెప్పారు. అయినా ఇంత వయసు వచ్చినా నీకు జ్ఞానం లేదేంటి? ఆ అమ్మాయి కొత్త అమ్మాయి, ఆ అమ్మాయితో నువ్వు వంటలు చేయడమే తప్పు, పైగా మాటలు అంటావా అని తిడతాడు. వెంటనే, అంతేలేండి, మీరు కూడా నన్నే అనండి. తనేమో తన వంటలతో నన్ను చంపాలని చూసింది, మీరేమో మీ మాటలతో నన్ను చంపాలని చూస్తున్నారు. ముందు నుంచి ఉన్న నాకన్నా నిన్న మొన్న వచ్చిన మీ కోడల మాటే మీకు ఎక్కువైపోయింది కదా. నా పరిస్థితుల్లో మీరుంటే తెలిసేది నేను పడ్డ కష్టమేంటో అంటుంది. కోడలు అత్తగారి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. నిజంగానే నాకు వంట చేయడం రాదత్తయ్య. రామ్ నేను ఇద్దరం కలిసి నిదానంగా ఈ విషయం మీకు చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాం. అందుకే ఈ విషయాన్ని ఈ రోజులు మీకు చెప్పలేదు. సడన్గా మీరు వంట చేయమని అడిగేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాక నేను వంట చేయడానికి ట్రై చేశాను. అంతేకాని ఏది నేను కావాలని చేయలేదు అత్తయ్య. నన్ను క్షమించండి. ఇక నుంచి ఇలా చేయను. నేను వంట నేర్చుకుంటాను అని చెప్తుంది కోడళ్ళు. అత్తగారి ఈ మాటలకి, ఓసి పిచ్చిదానా, ఈ మాత్రం దానికోసం నన్ను ఇన్ని తిప్పలు పెట్టాలా? అదేదో నాకు వంట రాదత్తయ్య అని నాకు చెప్తే నేనే నేర్పించుకునేదాన్ని కదే. ఇరుగు పొరుగు వాళ్ళ వంకలు పెట్టి తిడుతున్నానంటే నువ్వు అలా మారాలనే అర్థం. కానీ నా దగ్గర అబద్ధాలు ఆడి నాతోనే ఇలా పిచ్చి పిచ్చి తిండి తినిపిస్తావని కాదే
అని చెప్పి ఆ రోజు నుంచి అత్తగారు కోడలికి ఇంటి పనులన్నీ నేర్పిస్తుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.